Good morning to all of you. Today, మన career guidance తరపున GATE 2026. So, graduate aptitude test in engineering. So, third year students కావచ్చు, అలాగే final year students both are eligible. అలాగే రిమైనింగ్ బీటెక్ అయిపోయినా ఎంటెక్ అయిపోయినా పిహెచ్డి ఎవరైనా రాయొచ్చు గేట్. ఎందుకంటే సో మెనీ మెంబర్స్ ఇంట్రెస్టెడ్ టు సాఫ్ట్వేర్. బట్ సాఫ్ట్వేర్ కన్నా కూడా మనకి గేట్ అనేది ఈజ్ ఏ ప్రెస్టేజ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. సో మెనీ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ సో మనకి ధైర్యం, అది ఒక స్టాండర్డ్ జాబ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టెడ్ గేట్ కట్ ఆఫ్ ఫర్ పిఎస్యు ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుని బిహెచ్ఈఎల్. సో హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్ 10 ప్లేసెస్లో ఉంది. సో దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ స్టూడెంట్స్ అయితే 15 lakhs శాలరీ. అలాగే ఈసీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్ రావాలి. అలాగే ట్రిపుల్ వచ్చేసరికి 74 మార్క్స్. అలాగే బీపీసీఎల్ 15 lakhs ప్యాకేజ్ ఈసీ అండ్ ట్రిపుల్. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్లో వచ్చేసరికి కూడా 16 lakhs ప్యాకేజ్ ట్రిపుల్ ఈసీఈ. సమ్ జాబ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, సమ్ జాబ్స్ ఆర్ సిఎస్సి. ఇట్లా జిఏఐఎల్ కంపెనీ వచ్చేసరికి, అలాగే హెచ్పిసిఎల్, వీటన్నిటిలో కూడా 16 lakhs అబౌవ్ శాలరీస్. అంటే ఒక్కసారి రిమైండర్ మై డే స్టూడెంట్స్, ప్లీజ్ ఒకసారి రాస్తే మనకి తెలిసింది ఆ గేట్ వాల్యూ అంటే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికీ సెక్యూరిటీ స్టాండర్డ్ దేనికైనా కానీ. సో సాఫ్ట్వేర్ జాబ్స్ మహా అయితే 10 lakhs కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం 15, కొంతమంది 20-40 lakhs కూడా వస్తాయి. బట్ కంపేర్ టు సాఫ్ట్వేర్ గవర్నమెంట్స్ ఎప్పటికైనా స్టాండర్డ్ కాబట్టి గేట్ అనేది మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే 100కి 60 అబౌవ్, లేదా 100కి 65 అబౌవ్, 70 అబౌవ్ బాగా హార్డ్ వర్క్ డెడికేషన్ చేస్తే ఈజీగా గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అప్లై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్.